గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మామూలుగా మనం ఈ రోజులలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నది. సో వాటి లక్షణాలు ఏంటి, మనం ఎప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకురావాలి, తీసుకొస్తే దాని బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ సింటమ్స్ ఏముంటాయంటే, మోస్ట్లీ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది అర్లీ మార్నింగ్స్ జరుగుతుంటుంది అనమాట. 4 నుంచి 7 AM వరకు. సో మామూలుగా తిమ్మిరెక్కడం, చెయ్యి కాలు తిమ్మిరెక్కడం, మూతి పోవడం, చెయ్యి కాలి పని చేయకపోవడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా 4.5 అవర్స్ అంటే 4.5 గంటల లోపల మీరు హాస్పిటల్ ఉంటే ఏదైనా మనం బెనిఫిట్ చేయగలుగుతాం. సో ఇది ఎందుకు 4.5 గంటలు అంటే, దీన్ని మనం విండో పీరియడ్ అంటాం. ఈ 4.5 అవర్స్ లోపల మనం హాస్పిటల్ తీసుకొస్తే ఎక్కడైతే బ్రెయిన్ స్ట్రోక్ ఉందో, సపోజ్ అది ఇస్కిమిక్ స్ట్రోక్, 2 రకాలు ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్: ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అయితే మనము ఆపరేషన్ చేయాల్సింది, ఆప్షన్ లేదు. లేదా మెడికల్ మేనేజ్మెంట్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ బ్లడ్ క్లాట్ అయ్యి మిగతా ఏరియా డ్యామేజ్ అవ్వకుండా సర్క్యులేషన్ ఇంప్రూవ్ దానికి మనం థ్రాంబోలైసిస్ అనేది చేస్తాము. ఆల్టిప్లేస్ అనే ఇంజెక్షన్ తోనే దాన్ని థ్రాంబోలైజ్ చేస్తే ఇమీడియట్ గా పేషెంట్ కి నెక్స్ట్ డే నడిచే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇది ఇమీడియట్ గా స్ట్రోక్ వచ్చినప్పుడు థ్రాంబోలైసిస్ సెంటర్స్ వెళ్తే అది మనకు యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ యంగ్స్టర్స్ లెస్ దాన్ 50 years వాళ్ళకి చెయ్యి కాలు పడిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ బెడ్ రిడన్ అవ్వాల్సి వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్ గా 4.5 అవర్స్ లోపల ఇమీడియట్ గా మనం హాస్పిటల్ తీసుకెళ్లి ఎంఆర్ఐ చేసుకొని, ఎంఆర్ఐ నార్మల్ ఉన్నప్పుడు మనం థ్రాంబోలైజ్ చేసుకుంటే పేషెంట్ నెక్స్ట్ డే కాలు చేయి అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కమ్ 80 to 50% ఛాన్సెస్ ఉంటుంది.